తెలంగాణ బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను త్రిపుర గవర్నర్ ఏడీసీ రోహిత్ శెట్టి ఇంద్రసేనకు అందజేశారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఈ నెల 31న కొల్లాపూర్లో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో ఆమె పాల్గొననున్నారు. ఏడాది పాటు బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మళ్లీ పార్టీ ఆఫీసులో అడుగుపెట్టారు. పార్టీ అధిష్టానం గత ఏడాది సస్పెండ్ చేసిన తర్వాత నుంచి ఆయన ఆ ఆఫీస్కి రాలేదు. తెలంగాణలో వార్ వన్ సైడ్ అని బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. షోలాపూర్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలో పాల్గొన్న ఆమె సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేరును పార్టీ అధిష్టానం ప్రకటించగా బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు ఆదివారం సంబరాలు జరిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను దసరా తర్వాత ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ విషయమై అక్టోబర్ 25 లేదా 26న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని సోలంపూర్లో ఆదివారం వైభవంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. పట్టణంలోని పుంజాల్ మైదానంలో జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆడబిడ్డలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. బీజేపీ సీనియర్ నాయకుడు విద్యుత్ శాఖ కార్మిక విభాగం నాయకుడు పంచారెడ్డి లక్ష్మణ్ ఆదివారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లో భాగంగా చేపట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియ ఆదివారం పూర్తయింది. సీఎం కేసీఆర్ సారథ్యంలో మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. ఆదివారం డైరీ ఫారంలో ఏర్పాటు చేసిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సద్దుల బతుకమ్మతో ఆదివారం బతుకమ్మ సంబరాలు ముగిశాయి. మహిళలు తీరొక పూలతో బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలను పాడుతూ అందంగా పేర్చి సాయంత్రం వేళల్లో ప్రధాన కూడల వద్ద బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలతో ఆడారు. అనంతరం బతుకమ్మలను తలపై పెట్టుకుని వెళ్లి ఊరు చెరువులో కాల్వలో నిమజ్జనం చేసి తమను చల్లగా చూడమని గౌరమ్మను మొక్కుకున్నారు.